ఈ నెల 23న జరగబోయే పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను రాష్ట్ర వేడుకలుగా ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తూ 10 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరవుతున్నారు. అయితే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ జగన్ తన మనిషితో హైకోర్టులో పిటిషన్ వేయించాడు. హైకోర్టు స్పందిస్తూ సత్యసాయి ట్రస్ట్ ద్వారా 3 జిల్లాలకు తాగునీరు అందిస్తున్నారని, ఆసుపత్రులు, విద్యాసంస్థల సైతం స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్నారని, కొన్ని లక్షల మంది ఆయన్ను దేవుడిలా కొలుస్తారు. అటువంటి విశిష్ట వ్యక్తులను గౌరవించుకోవడంలో తప్పేముందని కోర్టు ప్రశ్నిస్తూ పిటిషన్ను కొట్టేసింది. అయితే దీనిపై సత్యసాయిబాబా ఆరాధ్యులు జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సత్యసాయిబాబా శత జయంతి కావడంతో నరేంద్ర మోడీ లాంటి దేశ ప్రధానితో పాటు దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు, భక్తులు వస్తున్నారు. వేడుకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేయడానికి 10 కోట్లు అనేది ఒక రకంగా చాలా చిన్న మొత్తం. ప్రజల కోసం ఎన్నో కోట్లు ఖర్చు చేసిన సత్యసాయికి 10 కోట్లు ఖర్చు చేస్తుంటే కేసులు వేసి అగౌరవపరచడం, ఇది ఒక రకంగా బాబా భక్తుల మనోభావాలను దెబ్బతీయటమేనని మండిపడుతున్నారు. అంతేకాదు కొంతమంది భక్తులు జగన్మోహన్ రెడ్డి ఎలా ప్రజాధనం దుర్వినియోగం చేశాడో మేం చెబుతామంటూ కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారు. జగన్ గారు, మీరు అధికారంలోకి వచ్చాక పులివెందులలో వైఎస్ఆర్ స్మృతివనం మరమ్మతుల పేరుతో ప్రభుత్వ సొమ్ము 30 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం దుర్వినియోగం కాదా? వ్యూహం సినిమా తీసినందుకు రామ్ గోపాల్ వర్మకు ప్రభుత్వ నిధులు 5 కోట్లు చెల్లించడం దుర్వినియోగం కాదా? ఇంకా యాత్ర సినిమా తీసిన డైరెక్టర్ కు హార్స్లీ హిల్స్ లో 20 కోట్ల విలువ చేసే 2 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించడం దుర్వినియోగం కాదా? తన సొంత తాడేపల్లి ప్యాలెస్ మరమ్మత్తు కోసం దాదాపుగా 30 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం దుర్వినియోగం చేయడం కాదా? రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెం గ్రామం నుంచి వెంకటాయపాలెం గ్రామం చేరుకునే 6 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వాడడం దుర్వినియోగం కాదంటారా? ప్రజాధనం 5 కోట్లు పెట్టి మీ ఇంట్లో తిరుమల సెట్టు వేయడం దుర్వినియోగం కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చేసిన దుర్వినియోగాలకు, దౌర్జన్యాలకు అంతే ఉండదంటూ సత్యసాయిబాబా భక్తులు చాలా ఘాటుగా స్పందిస్తున్నారు.